నమస్కారం. హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేని వ్యక్తి, హిందూ దేవుళ్ళంటే లెక్కలేని వ్యక్తి, రెడ్ బుక్ అండజూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖలో రెచ్చిపోతున్నటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ ఇతను సుమారు 5,000 ఎకరాలు దేవుడి భూముల్ని రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకి, అదేవిధంగా హిందూ దేవుళ్ళకి నష్టం కలిగేలాగా సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల తక్కువ రేటుకి అన్యాక్రాంతం చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా హిందూ దేవుళ్ళ భూములకి, సత్రాలకి, ఆలయాలకి కాపలాదారుడుగా ఉండమంటే మీరు ఇష్టానుసారం వేల ఎకరాల భూముల్ని, వేల కోట్ల రూపాయల్ని కొట్టేచేలా తయారైనటువంటి మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో భూబకాసురుడే అనేటువంటి అనుమానం మాకైతే చాలా స్పష్టంగా కలుగుతూ ఉంది. అసలు రామచంద్రమోహన్ గారికి ఎండోమెంట్ కమిషనర్గా ఉండేటువంటి అర్హత లేదు. మీరు కేవలం అడిషనల్ కమిషనర్ మాత్రమే. అడిషనల్ కమిషనర్గా మిమ్మల్ని నియామకం చేయాలన్నా కూడా మీ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా నిజాయితీగా, నిబద్ధతతో హిందూ దేవుళ్ళకి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి, సేవ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ మీ ట్రాక్ మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, అమ్మేయడాలు, 3 మెన్ కమిటీ విచారణలో, విజిలెన్స్ కమిటీ విచారణలో ప్రతి చోట, మీరు పనిచేసిన ప్రతి చోట అవకతవకలు, అవినీతే. అట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రామచంద్రమోహన్ గారు అసలు ఎండోమెంట్ కమిషనర్గా అర్హత లేదు. అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రామచంద్రమోహన్ గారిని అడిషనల్ కమిషనర్గా, అంటే దేవాదాయ శాఖ కమిషనర్గా నియామకం చేశారు. మీ పదవీ కాలం 6 నెలలే ఉండాలి. సర్వీస్ రూల్స్ 49 ప్రకారం, ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం మీరు 6 నెలలు మాత్రమే దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి నచ్చింది మరొక 6 నెలలు ఉండగలరు. కానీ సంవత్సరం జరిగిపోయిన తర్వాత కూడా మీరు దేవాదాయ శాఖ కమిషనర్గా ఎలా కొనసాగుతూ ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం అనుమతించకపోయినా మీరు ఏ రూల్ ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్గా ఇంకా రామచంద్రమోహన్ గారిని కొనసాగిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో అనేక ప్రభుత్వాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖ కమిషనర్గా ఐఏఎస్ని నియామకం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకు ఐఏఎస్ని నియామకం చేయలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో ఐఏఎస్లుగా పనిచేసినటువంటి అర్జున్ రావు గారు కానీ, హరి జవహర్ లాల్ గారు కానీ, సత్యనారాయణ గారు, అనురాధ్ గారు, ఇలాగ అందరూ ఐఏఎస్లే పనిచేశారు కదా. కానీ అర్హత లేకపోయినా రామచంద్రమోహన్ గారిని ఎలా కొనసాగిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా దేవాదాయ శాఖ కమిషనర్గా పనికిరారా? నీతి నిజాయితీ పరులైతే దేవాదాయ శాఖ కమిషనర్గా పనికిరారా? అవినీతి పరుడైనటువంటి రామచంద్ర మోహనే
మీకు ఏ కారణంగా మీరు అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ఏ కారణంతో అర్హత లేకపోయినా కొనసాగిస్తూ ఉన్నారు, ఏ అర్హతతో అతని అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అవినీతి పరుడైతేనే దేవాదాయ శాఖ కమిషనర్గా అర్హుడా అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగనే అర్హత లేకపోయినా రామచంద్రమోహన్ గారు ఈరోజు ఎండోమెంట్ కమిషనర్గా కొనసాగుతూ ఉంటే ఆయనకి మొత్తం 3 పదవులు ఉన్నాయి. ఒకటి అడిషనల్ కమిషనర్, నువ్వు దేవాదాయ శాఖ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నావు. మరి జోన్లు వైజ్గా ఉన్నటువంటి ఏడీసీ 1, ఏడీసీ 2 ఇంతవరకు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ఆ 2 పోస్టుల్ని నియామకం చేయకుండా మీ దగ్గర పెట్టుకున్నారు? ఏడీసీ 1, ఏడీసీ 2 ఈ 2 పదవులు కూడా మీరే ఎందుకు అనుభవిస్తూ ఉన్నారు? గత 14 నెలలుగా ఈ 2 పదవులు కూడా ఎందుకు వేయట్లా చెప్పండి. మీ మీద మళ్ళీ 3 మెన్ కమిటీ వేస్తారనా? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేయిస్తారనా? లేకపోతే గతంలో మీ ఎంక్వైరీలన్నింటినీ ఫైనల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తారనా? ఎందుకు మీరు ఏడీసీ 1, ఏడీసీ 2 పోస్టుల్ని మీ దగ్గరే పెట్టుకొని దేవాదాయ శాఖ మొత్తాన్ని కూడా మీ కనుసైగల్లో మీ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. అట్లాగనే ఈయన దేవాదాయ శాఖలో ప్యారల్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేయాల్సినటువంటి 6 పోస్టులని ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా అందులో 2 పదవుల్ని నేరుగా రామచంద్రమోహన్ నియామకం చేశారు. అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏపీపీఎస్సీ అంటే లెక్క లేదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్క లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేయాల్సినటువంటి 6 పోస్టుల్లో 2 పోస్టుల్ని మీరు నియామకం చేశారా లేదా? దీని మీద కూడా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? అందులో ఒక పదవిని ఎన్ సుజాత గారు వైజాగ్ డీసీగా పనిచేసినటువంటి వారిని ప్రమోషన్ ఇచ్చారు. 2వ పోస్టు ఎన్ఎస్ చంద్రశేఖర్ గారు వాడపల్లి ఎస్సీగా ఉండి మొన్ననే అన్నవరం ఈవోగా నియామకమయ్యారు. ఆ కథ కూడా చెప్తాం. వీళ్ళిద్దరికీ ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు చెప్పండి? అర్హత ఉందా? డిపిసిలో వీళ్ళకి 2 సార్లు ప్రమోషన్ ఇవ్వద్దని కూడా తిరస్కరణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా, కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేయాల్సినటువంటి పోస్టుల్ని రామచంద్రమోహన్ గారు ఏ విధంగా నియామకం చేశారు? దీని మీద డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లా? ఇది క్రిమినల్ నేరం కాదా? క్రిమినల్ నేరం కాదా? సుజాత గారికి ఎందుకు పోస్ట్ ఇచ్చారు తెలుసా? సింహాచలం భూముల్లో దగ్గర 3000 ఎకరాలకి అప్పుడు ఉండేటువంటి పై అధికారులు కానీ కమిషనర్ గారు కానీ అనుమతి తీసుకోకుండా ప్రాపర్టీ రిజిస్టర్ అంటే 39 నుంచి తొలగించినందుకు సుజాత గారికి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రమోషన్ ఇచ్చారు సుజాత గారికి. అట్లాగనే ఎన్ఎస్ చంద్రశేఖర్ గారికి కూడా డిపిఎస్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ కూడా డిపిసిలో కూడా అనుమతి లేకపోయినా, అర్హత లేకపోయినా ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. ఈ 2 పోస్టుల మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. రామచంద్రమోహన్ గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అట్లాగనే ఇంకొక విషయం,
త్రిబుల్ జీవో అని ఒకటి ఉంది. ఆ త్రిబుల్ జీవో రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ కూడా సర్వీస్ మ్యాటర్స్ గురించి చెప్పేటువంటి జీవో. ఆ జీవోలో ఎక్కడ పనిచేసిన ఉద్యోగులకే అక్కడే దేవాదాయ శాఖలో ప్రమోషన్లు ఇవ్వాలి. కానీ ఈయన త్రిబుల్ జీవో కోర్టులో ఉండగా, కోర్టులో విచారణ నడుస్తుండగా, కోర్టులో కంటెంప్ట్ ఉండగా గ్రేడ్ 1 ఆఫీసర్లు 26 మందికి, గ్రేడ్ 2 ఆఫీసర్లు మరొక 20 మందికి, అంటే మొత్తం 46 మందికి, మొత్తం 46 మందికి ఈయన ప్రమోషన్ ఇవ్వడానికి, 46 మందికి ప్రమోషన్ ఇవ్వడానికి దగ్గర 15 కోట్ల రూపాయలు అక్రమ వసూళ్లకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, రామచంద్రమోహన్ గారు కలిసి పంచుకోవడానికి జీవో నెంబర్ 888 కూడా పక్కన పెట్టి 46 మందికి అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వడానికి 15 కోట్ల రూపాయలు కాజేసి రంగం సిద్ధం చేశారు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా, అందుకు సంబంధించిన ఆధారాలు మీకు కూడా పంపిస్తా. 888 జీవో కోర్టులో కంటెంప్ట్లో ఉండగా ఏ విధంగా మీరు గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్లకి ప్రమోషన్ ఇస్తారో మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. అట్లాగనే ఇంకొక విషయం, అన్నవరం ఈవో రామచంద్రమోహన్ గారికి అన్నవరం ఈవోగా ఉండేటువంటి ఇప్పుడు చక్రధర్రావు గారికి ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి కూడా 888 జీవోలో అర్హత లేకపోయినా ఆయన దగ్గర కూడా జీవో నెంబర్ 888ని అడ్డం పెట్టుకొని 2 కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకి మంత్రి గారు, ఈయన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈయన కలిసి అన్నవరం ఆలయ ఈవోగా మొన్నే ఆయనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు తెలుసా, 13 ఏప్రిల్ 2026 అందుకు సంబంధించిన ఉత్తర్వులు. మీరు చెప్పండి, ఆయన 888 జీవో ప్రకారం అర్హత ఉందా? డిపిసిలో క్వాలిఫై అయ్యారా? కోర్టులో ఈ మ్యాటర్ పెండింగ్ ఉండగా మీరు చంద్రశేఖరరావు గారికి ఎఫ్ఐసి తగిలిచ్చే ఏ విధంగా ప్రమోషన్ ఇచ్చారు? 2 కోట్ల రూపాయల అవినీతి డబ్బులు తీసుకునే కదా మీరు ప్రమోషన్ ఇచ్చింది. దీంట్లో మీరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు పంచుకున్న మాట నిజమా కాదా? ఈయనకు అర్హత ఉందా? ఈయన జేసీ క్యాడర్ అసలు చెప్పండి. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. అట్లాగనే రామచంద్రమోహన్ గారిని అసలు వైసీపీ ప్రభుత్వం ఆయన మీద 2021లో 3 మెన్ కమిటీ వేసి విచారణ చేయమని చెప్పారు. ఆ రోజు 3 మెన్ కమిటీలో ఇతడు సింహాచలం కానీ, మాన్సాస్ ట్రస్ట్ కానీ, అన్నవరంలో కానీ అనేక అవకతవకలకి పాల్పడ్డారని, 3000 ఎకరాలకి పైగా సింహాచలం భూముల్ని ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారని, వేల కోట్ల రూపాయలు అక్రమాలకి పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో చేలిన తర్వాత ఇతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే కోర్టుకు వెళ్ళి ఇతను ఇంకా విచారణలో ఉంది కాబట్టి, నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకా జరగలేదు కాబట్టి నన్ను పోస్టింగ్లో తీసుకోమని చెప్పారు. కోర్టు కూడా మీ గురించి ఏం చెప్పిందంటే మీరు మంచోడనో, మీరు ఉత్తముడనో, మీ మీద ఎటువంటి తీర్పు ఇవ్వట్లేదు, ఇంకా పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత
మీ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాన్ని మీరు అడ్డం పెట్టుకొని పోస్టింగ్ తెచ్చుకొని ఈ రోజున అక్రమ పద్ధతిలో దేవాదాయ శాఖ కమిషనర్ అయ్యారు. మీరు తెచ్చుకున్నట్టు ఆర్డరే, ఇది కూడా మీరు తెచ్చుకున్న ఆర్డరే. ఈ ఆర్డర్లో మీరు కావాలంటే చదువుకోవచ్చు, మీకు కూడా పంపిస్తాయి. ఎక్కడా కూడా రామచంద్రమోహన్ గారు మంచోడని చెప్పడా కోర్టు. ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగలేదు కాబట్టి ఇతని మీద తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పారు, అంతే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేశాక ఇతని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు చెప్పింది. అయినా కూడా ఇతను ఏ విధంగా పోస్టింగ్లోకి వచ్చారు. దీంతోపాటు ఇంకొక పెద్ద విషయం ఏంటి తెలుసా, రామచంద్రమోహన్ గారి మీద తెలుగుదేశం పార్టీ కూడా, కూటమి పార్టీ కూడా 2024 నవంబర్ 14న వాళ్ళు కూడా కమిటీ విచారణ చేశారు. 2024 నవంబర్ 14న కూడా రామచంద్రమోహన్ గారి మీద 3 మెన్ కమిటీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే కమిటీలో 3 మెన్ మెంబర్స్ని పెట్టారో అదే 3 మెన్ మెంబర్స్తో విచారణ చేయాలని రామచంద్రమోహన్ మీద తెలుగుదేశం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎందుకు దర్యాప్తుని నిలిపివేసింది? రామచంద్రమోహన్ మీద మీకు అంత ప్రేమ ఏంటి? ఎవరు రామచంద్రమోహన్ మీద దర్యాప్తు జరగకుండా అడ్డుపడ్డారు? రామచంద్రమోహన్ అవినీతి ప్రసాదాన్ని నారా లోకేష్ గారికి ఇచ్చారా? చంద్రబాబు గారికి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారా? లేకపోతే మంత్రి రానం నారాయణ రెడ్డి గారికి ఇచ్చారా అవినీతి ప్రసాదాన్ని? అందుకనే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిలిపివేసి ఎవడైనా సరే అడిషనల్ కమిషనర్ పదవి ఇస్తారా? మీరే విచారణ చేయమని, అది కూడా ఎవరితో? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 మెన్ కమిటీలో ఎవరైతే 3 ఉన్నారో వాళ్ళతోనే తిరిగి దర్యాప్తు చేయమని చెప్పారు కదా మీరు. వాళ్ళతోనే చేయమని చెప్పారు కదా, వేరే ఎవరిని పెట్టలేదుగా మీరు, వేరే ఎవరిని పెట్టలేదుగా. దీనికి కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్యనే రామచంద్రమోహన్ గారు కాళహస్తిలో కూడా 200 ఎకరాలు దేవుడి భూముల్ని మాయం చేయడానికి అన్ని అనుమతులు సిద్ధం చేస్తూ ఉన్నారంట. దాంతోపాటుగా అది కూడా దగ్గర 250 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. కాళహస్తిలో 200 ఎకరాల భూమి కూడా 250 కోట్ల రూపాయల విలువ ఉండేటువంటి భూముల్ని కూడా తక్కువ ధరకి వేరొకరికి కట్టబెట్టడానికి రామచంద్రమోహన్ గారు రంగం సిద్ధం చేస్తున్నాడు. దీంతో పాటుగా గొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా ఉండేటువంటి 18 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉంది. అది కూడా గొల్లపూడిలో వేణుగోపాల స్వామి గుడికి చెందిన భూమి. ఆ 18 ఎకరాల భూమి కూడా దగ్గర 250 కోట్లు ఉంటుంది. ఈ మొత్తం కూడా 500 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి రామచంద్రమోహన్ గారు రంగం సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి మద్దతు ఉంది. ఫైల్స్ వేగంగా కదుపుతా ఉన్నారు. దేవుడు భూములను కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ ఇంత యథేచ్ఛగా హిందూ దేవుళ్ళ భూముల్ని కాజేస్తూ ఉంటే మనం క్యూ కట్టి ఇంకా కోర్టులకు వెళ్లాల్సిందే. హిందూ భక్తులు చందాలు వేసుకొని మన దేవాలయాల భూముల్ని కాపాడుకోవాల్సిందే. స్వామీజీలు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిందే. హిందూ సంఘాలన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడాల్సిందే. అట్లాగే రామచంద్రమోహన్ గారికి ఇంకొక పెద్ద
సామాజిక వివక్ష కూడా ఉంది. సామాజిక వివక్ష కూడా ఉంది. ఆయనకి ఓసీలంటే చాలా ప్రేమ, బీసీలంటే బాగా ద్వేషం. ఓసీలంటే అవినీతి చేసిన, అక్రమాలు చేసిన, దేవుడు భూములు కొట్టేసిన, హుండీలు కొట్టేసిన వాళ్ళు ఓసీలు అయితే వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, ప్రమోషన్లు ఉంటాయి. వాళ్ళకే ప్రమోషన్లు ఉంటాయి. అదే బీసీ అధికారులు అయితే మాత్రం ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎమ్మటే వివక్ష చూపుతాడు, సస్పెండ్ లెటర్ ఎమ్మటే స్పాట్లో డెలివరీ అయిపోద్ది, ఎమ్మటే జారీ అయిపోతుంది. ఎందుకంటే తిమ్మానాయుడు గారైనా, సురేష్ గారైనా, విశ్వనాథరాజు గారైనా, చక్రవర్తి గారైనా వీళ్ళందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళు ఏ అవినీతి చేసినా, అక్రమం చేసినా వాళ్ళకి సస్పెన్షన్లు ఉండవు, అవినీతి చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన హేమలత గారైనా, నాగరాజు గారైనా, సీతారామయ్య గారు లాంటి వాళ్ళు అయితే ఏమంటే సస్పెన్షన్ ఉంటుంది. మా రామచంద్రమోహన్ గారికి బీసీల పట్ల అంత వివక్ష ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా. ఈయన మీద ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఉన్నాయి. అదే సింహాచలం భూములకు సంబంధించిన వేల కోట్ల రూపాయల అవినీతి అయినా, మాన్సా ట్రస్టీకి చెందిన వందల కోట్ల రూపాయల అవినీతి అయినా, అన్నవరమైనా ఎక్కడైనా అవన్నిటినీ కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా కమిటీలో ఏదైతే రాశారో, కమిటీలో ఏదైతే నిరూపించారో, 3 మెన్ కమిటీలో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తా. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల భూముల్ని, వేల లక్షల కోట్ల రూపాయల భూముల్ని కాపాడడానికి చేసినటువంటి చర్యలు అవన్నిటిని కూడా మరొక ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా మీ అందరికీ ఆధారాలతో సహా తెలియజేస్తా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? రామచంద్రమోహన్ గారు ఈ మధ్య రాష్ట్రంలో 6 ప్రధాన దేవాలయాల దగ్గర ప్రైవేటు వ్యక్తులతో హోటల్స్ కట్టించి మద్యం, మాంసం అమ్ముకునేలాగా దేవాలయాల భూముల్లో అనుమతులు 33 సంవత్సరాలకి ఇవ్వడానికి, లీజు ప్రాతిపదికన ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. నువ్వు హిందూ దేవుళ్ళని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? హిందూ దేవాలయాల భూములను ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? హిందూ దేవాలయాల సత్రాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు రాష్ట్రంలో 6 ప్రధాన దేవాలయాల దగ్గర ప్రైవేటు హోటల్స్ కట్టి 33 సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి నువ్వు ఎవడవు? అసలు హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానించడానికి నువ్వు ఎవడో? అసలు నీకు మద్దతు ఇస్తున్న రెడ్ బుక్ లోకేష్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. హిందూ దేవుళ్ళంటే, హిందూ దేవాలయాలంటే, హిందూ దేవుళ్ళకు సంబంధించిన భూములంటే నీకంత చులకన? వేల ఎకరాల భూములు కొట్టేస్తారా? ప్రభుత్వం మీదైతే మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా? చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజు ఏదో హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తూ ఉన్నారు. పక్క నుంచి చూస్తే వేల ఎకరాల భూముల్ని కొట్టేస్తూ ఉన్నారు. మీరు కాపాడే ప్రయత్నం చేయండి, కలరింగ్ ఇవ్వద్దు. మీరు మొన్నే కదా బీజేపీ వాళ్ళు కూడా మీ మీద గట్టిగా మాట్లాడారు. మార్చి 31, 2026న బీజేపీ మాట్లాడలేదా? రామచంద్రమోహన్ సలహాలు తీసుకొని ఆ హిందూ దొంగ, హిందూ దేవాలయాలు కాజేసేటువంటి ఆ బకాసురుడి సలహాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు సంబంధించిన 1,00,000 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి చర్చలు చేస్తేనే కదా బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లో వినతిపత్రం ఇచ్చిన మాట వాస్తవమా కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు 1,00,000 ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి రంగం సిద్ధం చేయబోతే బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారా లేదా?
మిమ్మల్ని హిందూ ద్రోహణాలా ఏమనాలి? మీరు సమాధానం చెప్పండి. ఏమనాలి మిమ్మల్ని? దేవుళ్ళకి, హిందూ దేవుళ్ళకున్న 5 లక్షల ఎకరాల భూముల్లో 1.5 ఎకరాల భూముల్ని మీరు ఇచ్చేయడానికి రంగం సిద్ధం చేయలేదా? బీజేపీ వాళ్ళు మార్చి 31న కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాలు ఇవ్వలేదా? చెప్పండి. దీని మీద పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ మాట్లాడను. ఆయన కోలుకొని బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఎందుకంటే ఆయన కూడా పాప ప్రక్షాళనని సనాతన ధర్మం అని మాట్లాడారు కదా. ఆయన కోలుకొని బయటకు వచ్చాక మాట్లాడతా ఆయన పాత్ర గురించి కూడా. ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు మౌనం ఏంచి దమ్ముంటే నేను మాట్లాడిన అన్ని మాటలు కూడా ఆధారాలతోనే మాట్లాడుతున్నా. హిందూ భక్తులు మేల్కోవాలి, హిందూ సమాజం మేల్కోవాలి, స్వామీజీలు బయటకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల, హిందూ సత్రాల పట్ల, హిందూ ధర్మం పట్ల చేస్తున్నటువంటి అక్రమాల మీద మీరు పోరాటం చేయాలి. చేయకపోతే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడారు, ఏ విధంగా హిందూ దేవాలయాల భూముల్ని కాపాడారు, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసేలా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అంశాలని తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ తక్షణమే అర్హత లేని రామచంద్ర మోహన్నే పదవి నుంచి తొలగించాలి, ఐఏఎస్ అధికారిని నియమించాలి, ఆయన మీద విచారణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తాం. విమెన్ కమిటీలో చర్యలు తీసుకొని ఆయన సర్వీస్ నుంచి సస్పెండ్ చేసి డిమోషన్ ఇస్తే ఆయన కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నాయి. ఇంకా నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరగలేదు కాబట్టి నాకు ఆ విచారణ పూర్తయ్యేంత వరకు కూడా నన్ను సర్వీస్లో ఉండేలాగా అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్టు కూడా నువ్వు ఎక్కడ మంచోడవని చెప్పట్లేదు, కానీ పూర్తి స్థాయి దర్యాప్తు అయిన తర్వాత మీ మీద తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని అంతవరకు చెప్పారు. వైసీపీ గవర్నమెంట్ హిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే సస్పెండ్ చేసింది.